నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రజా అనుకూల పద్దు కావాలి. ఆ పద్దు వారికి తొలి పద్దుగా మారాలి. ఇది ఇప్పుడు అభ్యుదయవాదులు ప్రభుత్వాలను కోరుతున్న అభ్యర్థన. అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలు రెండు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయా అనేది ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్న. అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నాయి. నిధుల విడుదల తర్వాత పథకాల అమల్లో మాత్రం చిత్తశుద్ధిని ప్రభుత్వాలు ప్రదర్శించలేకపోతున్నాయి. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం శోచనీయంగా ఉంది. గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అనే విధంగానే వ్యవహరిస్తున్నాయి తప్పితే ఆచరణలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా వైద్య విద్య, ఫుడ్ సేఫ్టీ, మాదక ద్రవ్యాల విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయంటూ ఇటీవల నిర్వహించిన బడ్జెట్ ప్రతిపాదిత సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహలు వాపోయారు. కానీ గత ఏడాది కాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఆయా రంగాలను ఎందుకు ప్రక్షాళన చేయలేదు, వాటికి చాలినంత నిధులు ఎందుకు కేటాయించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనుల కోసం నిర్దేశించిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక నిధుల విషయంలోనూ పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఆందోళనకరంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో సంబంధిత నిధుల వ్యయం ఎప్పుడు 70% దాటలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా 30% నిధులను కేసీఆర్ సర్కార్ ఇతర పనులకు వినియోగించిందన్న విమర్శలకు అప్పటి ప్రభుత్వం ఇప్పటిదాకా జవాబు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సైతం అదే బాటల్లో నడిచి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తుందన్న విమర్శ ఉంది. 2023-24లో ప్రతిపాదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొన్న నిధులలో 77% ఖర్చు చేసి మిగిలిన 23% వదిలేసింది. 2024-25 బడ్జెట్లో ఇప్పటి వరకు 48% నిధులను ఖర్చు చేశారు. అయితే ప్రస్తుత పద్దుకు మార్చి ఆఖరు వరకు గడువు ఉంది కాబట్టి అప్పటి వరకు ఎంత వ్యయం చేశారనే లెక్కలు తేలాల్సి ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉంటే మరికొద్ది రోజులలో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాధాన్యతల గురించి సర్కారు ఆలోచించి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో అన్ని స్థాయిల్లోనూ సమూల మార్పులు తెస్తామంటూ రేవంత్ సర్కార్ చెప్పింది. అందుకోసం అవసరమైన నిధులను కూడా కేటాయించాలి. ఇక తెలంగాణలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలంటూ సిపిఐ ఇటీవల విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఇతర రంగాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన బడ్జెట్ను కూడా ప్రతిపాదించాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు వీలుగా బడ్జెట్ను కూర్పు చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిని చెల్లించేందుకు తిప్పలు, వీటి గురించి ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇక ఇప్పుడు తప్పించుకోవడానికి వీలు లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖునే జీతాలు అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిందన్నది బయట వినిపిస్తున్న మాట. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సిబ్బందికి రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన ఈఎల్స్ డబ్బులు తదితర ఇవన్నీ కలిపితే 100 కోట్ల మేర పేరుకుపోవడంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొంది. వాటి కోసం నెలలు, ఏండ్లు ఎదురు చూసిన బాధితులు సహనం కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రజా అనుకూల బడ్జెట్. మరి బడ్జెట్ ఎలా ఉండబోతోందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.